ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో కెమెరాకు చిక్కిన 20 అతి పెద్ద అతి పొడవైన పాములను చూపిస్తాను. వాటిని గనక చూస్తే ఖచ్చితంగా మీరు భయపడిపోతారు. సినిమాల్లో చూపించే భారీ పాములకు ఇవి ఏమాత్రం తక్కువ కాదు. అయితే రండి అవేంటో చూసేద్దాం. అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీలో ఎంతమందికి పాములంటే భయమో కామెంట్ చేసి చెప్పండి. ఎవరైనా నాకు భయం లేదని కామెంట్ చేస్తారేమో చూద్దాం. దాదాపు 10 మీటర్ల పొడవు, సుమారు 400 కిలోల బరువున్న పాము ఎలా ఉంటుందో ఎవరికైనా తెలుసా? తెలియకపోతే ఈ క్లిప్ ను చూడండి. ఈ పాము మలేషియాలోని ఒక కన్స్ట్రక్షన్ సైట్ లో పనిచేసే వారికి కనిపించింది. కెమెరామెన్ దాని ఫుల్ బాడీని చూపించడానికి ట్రై చేశాడు, కానీ దాని తల వరకు కెమెరాను తీసుకువెళ్ళడానికి చాలా టైమే పట్టింది. అప్పుడు అది ఎంత పొడవు ఉంటుందో మీరే అర్థం చేసుకోవచ్చు. కెమెరా దాని తలను చూపించగానే పాము వెంటనే అతని పైకి దూకడంతో వీడియో అక్కడితో కట్ అయింది. ఆ దాడి నుంచి అతను బ్రతికి ఉంటాడని మనమైతే ఆశిద్దాం. ఎందుకంటే ఇంత పెద్ద పాము కొరికితే హాస్పిటల్ కు వెళ్ళడం పక్కా. ఈ వీడియో తీసిన వ్యక్తి పేరు జాసన్. సౌత్ ఆఫ్రికాలోని బాలి దగ్గర ఒక ఫామ్ చుట్టూ నడుస్తున్నాడు. అప్పుడు ఇంకొన్ని సెకండ్లలోనే ఆఫ్రికాకు సంబంధించిన అతిపెద్ద నేచర్ సీన్ ను చూస్తాడని అతనికి తెలియదు. దారిలో ఒక పెద్ద కొండ చిలువ కనిపించింది. అది చాలా పొడవుగా లావుగా ఉంది. పచ్చిక దిబ్బపై పడుకుని ఉంది. దాని బాడీ నల్లగా ఉంది. బాగా ఉబ్బి ఉండడాన్ని చూస్తే ఇప్పుడే అది ఏదో పెద్ద భోజనం చేసినట్లు ఉంది. కానీ జాసన్ దానికి దగ్గరగా వెళ్ళగానే ఆ పాము దాని భారీ సైజుకు భిన్నంగా చాలా స్పీడ్ గా పారిపోయింది. అనకొండ గోడ ఎక్కడం అనేది మనం రోజు చూసే సీన్ అయితే కాదు. ఈ పెద్ద పాములు 30 అడుగులు అంటే సుమారు 9 మీటర్ల పొడవు పెరుగుతాయి. 225 కిలోల కంటే కూడా ఎక్కువ బరువు ఉంటాయి. సాధారణంగా అవి వాటర్ ఏరియాల్లో నదుల దగ్గర ఉంటాయి. కానీ ఇది కొంచెం స్పెషల్ గా కనిపించింది. అది తన ఇంట్లోకి వెళ్తున్నట్లుగా గోడపై పాకింది. ఇంత పెద్ద పాము చురుకుగా కదలడం చూడడం చాలా మైండ్ బ్లోయింగ్. అదే సమయంలో దాన్ని చూడడానికి భయంకరంగా కూడా ఉంటుంది. బహుశా ఇది ఎవరైనా పెంచుకుంటున్న పామై ఉండొచ్చా? ఒకసారి ఆలోచించండి. మీరు బయటికి వచ్చి చూస్తే ఇలాంటి రాక్షస పాము మీ ఇంట్లోకి వస్తూ ఉంటే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఈ వీడియో మిమ్మల్ని షాక్ కి గురి చేస్తుంది. ఎందుకంటే ఇది విమానంలో ఉన్న పాము కాదు, అది విమానం బయట ఉంది. ఈ పాము విమానం ఎగురుతున్నప్పుడు దాని రెక్కపై ఉంది. ప్రయాణికులు దాన్ని చూడగానే వెంటనే ఫోన్స్ తీసి వీడియో తీశారు. గాలి ప్రెజర్ వల్ల అది ఒక తాడులాగా కనిపిస్తున్న ఆ పాము తన ప్రాణాలని కాపాడుకోవడానికి రెక్కను గట్టిగా పట్టుకోవడానికి ట్రై చేసింది. బాధాకరమైన విషయం ఏంటంటే ఆ ఫ్లైట్ నుంచి అది బ్రతికి బయటపడలేకపోయింది. ఈ ఫ్యామిలీ చాలా భయపడిపోయింది. ఎందుకంటే వారు 5 మీటర్ల కంటే కూడా ఎక్కువ పొడవున్న ఒక పెద్ద పామును చూశారు. అది వారి ఇంటి పైకప్పు గుండా చెట్టు ఎక్కింది. అది మొదటి చెట్టు ఎక్కిన తర్వాత నెమ్మదిగా పక్క చెట్టుకు పాకింది. తన కొత్త ఇంటిని ఎక్స్ప్లోర్ చేస్తున్నట్లుగా ఉంది. మీరెప్పుడైనా ఇంత పెద్ద పామును చూసారా? 1959లో సెకండ్ వరల్డ్ వార్ పైలట్ అయిన కల్నల్ రెమీ తన మిషన్ నుండి హెలికాప్టర్ లో తిరిగి వస్తున్నప్పుడు నమ్మలేని దాన్ని చూశారు. అతను బెల్జియన్ కాంగోలోని కటంగా ఏరియా మీదుగా వెళ్తున్నప్పుడు అతని కళ్ళు చాలా భయంకరమైన దానిపై పడ్డాయి. అతను ఆ రోజు చూసిన ఆ జీవి ఫోటో ఇది. ఇది దాదాపు 15 మీటర్ల పొడవున్న ఒక పెద్ద పాము. దాని తల మాత్రమే దాదాపు 1 మీటర్ పొడవు అంటే 60 సెంటీమీటర్ల వెడల్పు ఉందని రెమీ గట్టిగా చెప్పారు. ఈ ఫోటో ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇంత పెద్ద పాము నిజంగా ప్రపంచంలో ఉందంటే ఎవ్వరూ నమ్మలేకపోయారు. ఈ టీం చాలా డేంజరస్ వర్క్ లో ఉంది. వారి లక్ష్యం 6 మీటర్ల పొడవున్న అనుకొండను పట్టుకోవడం. ఆ పెద్ద జీవి దగ్గరకు వెళ్ళడానికి ముందు టీం మొత్తం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి నెమ్మదిగా నీటిలోకి దిగింది. ఇది చాలా కష్టమైన పని, కానీ అందరి సహాయంతో వారు పాము తలను పట్టుకోగలిగారు. వారు దాని సైజు కొలవడానికి బోట్ లోకి ఎత్తారు. కొలతలు తీసుకున్న తర్వాత వారు ఆ పెద్ద పామును సేఫ్ గా తిరిగి నీటిలోకి విడిచిపెట్టేశారు. గోల్ఫ్ కోర్స్ లో ఊహించినవి ఎప్పుడైనా జరగవచ్చు, కానీ గ్రౌండ్ మధ్యలో పాము ఇలా పాకుతూ ఉండడం ఎవ్వరూ కోరుకోరు. ఈ వీడియో బాలిటో నగరంలోని ఒక గోల్ఫ్ కోర్స్ లో తీయబడింది. చాలా పొడవుగా ఉన్న పాము గడ్డి మైదానం మధ్యలో హాయిగా పాకుతూ ఉండగా కనిపిస్తుంది. ఆకుపచ్చ టీషర్ట్ వేసుకున్న గోల్ఫర్ నిశ్శబ్దంగా దాన్ని చూస్తూ అలాగే నిలబడిపోయాడు. అతను దాన్ని టచ్ చేయడానికి ట్రై చేసినప్పటికీ అది కదలగానే అతని చేయి వెంటనే ఆగిపోయింది. ఈ పాము ఎవరు తనను డిస్టర్బ్ చేయకూడదని స్పష్టంగా చెప్తోంది.
ఇది చాలా అమేజింగ్ వీడియోస్ లో ఒకటి. ఇది రాత్రి వేళ రోడ్డు దాటుతున్న ఒక పెద్ద పాము. కెమెరామెన్ దగ్గరకు వెళ్ళినప్పుడు దాని బాడీపై ఉన్న అద్భుతమైన డిజైన్ లైట్ల వెలుగులో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇది చాలా అద్భుతమైన షాకింగ్ దృశ్యం. ఇదొక పైథాన్. ఇది కేరళ రాష్ట్రంలో కనిపించింది. ప్రశాంతంగా ఉన్న ఒక ఊరిలో జరిగిన సంఘటన ఇది. ఒక వ్యక్తి భారీ కొండ చిలువను పక్క ఇంటి పైకప్పుపై చూశాడు. అది ఇంటి పైకి ఎక్కి కిందకు దిగడానికి దారి దొరకనట్లుగా అక్కడే ఇరుక్కుపోయింది. ఇంటి యజమాని వెంటనే పోలీసులకు పాములను పట్టే వాళ్లకు కాల్ చేశాడు. ఈ పని అంతా ఈజీ కాదు, ఎందుకంటే పాము చాలా పెద్దది, బరువుగా ఉంది. దానిని కిందకు దించడానికి టీం మొత్తం చాలా కష్టపడింది. కానీ చివరకు వారు దాన్ని హ్యాండిల్ చేశారు. అంతా నార్మల్ కి వచ్చింది. అయితే మీ ఇంటి పైకప్పుపై ఇలా జరిగితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఒక వ్యక్తి తన కిచెన్ లో ఒక పెద్ద అనకొండను చూశాడని ఊహించుకోండి. అది చాలా పెద్దగా లావుగా ఉంది. బాగా తిని చాలా బరువుగా ఉండటం వల్ల కదలేక అక్కడే పడుకుని ఉండిపోయింది. కానీ అతను దాన్ని టచ్ చేయడానికి ట్రై చేయగానే పాము వెంటనే అతని పైకి దూకింది. సాధారణంగా అనకొండలు తిన్న తర్వాత ఎక్కువగా కదలవు, కానీ ఇది ఎవరూ తనను డిస్టర్బ్ చేయకూడదని అనుకుంది. లక్కీగా అతను వెంటనే తప్పించుకుని వన్యప్రాణి అధికారులకు ఇన్ఫార్మ్ చేశాడు. అయితే ఆ క్షణం అతనికి ప్రాణం పోయినంత పని అయింది. మీరైతే ఇంత పెద్ద పాము దగ్గరకు వెళ్ళడానికి ధైర్యం చేస్తారా? ఒక రైతు తన పశువుల కొట్టలో ఒక పెద్ద లావుగా ఉన్న కొండ చిలువని చూసి షాక్ అయ్యాడు. దాని పొట్ట ఉబ్బి ఉండడం చూస్తే అది అతని పశువులలో దేనినో ఇప్పుడే తిన్నట్లు అనిపిస్తుంది. రైతు లేట్ చేయకుండా మిగిలిన పశువులను కొట్టం నుంచి బయటకు తీసివేసి పామును అక్కడే ఉండిపోయేలాగా వదిలేశాడు. అది ఎంత తప్పించుకోవడానికి ట్రై చేసినా ఎక్కడికి వెళ్ళలేకపోయింది. ఎందుకంటే దాని పొట్ట ఇంకా ఫుడ్ తో నిండి ఉంది. ఆ ఫుడ్ అరిగే వరకు అది అక్కడే ఉండి వెళ్ళిపోతుంది. ఈ పాము పొడవు దాదాపు 8 మీటర్ల వరకు ఉండొచ్చు. అలాగే బరువు అయితే 250 కిలోల కంటే కూడా ఎక్కువ బరువుతో ఉండొచ్చు. ఇది గతంలో జరిగిన అనేక సంఘటనల మాదిరిగానే ఒక కన్స్ట్రక్షన్ సైట్ లో కనుగొనబడింది. దాన్ని కదపడానికి చాలా మంది కార్మికులు అవసరమని చాలా స్పష్టంగా మనకు కనిపిస్తోంది. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే ఈ పాము పట్టబడిన 3 రోజుల్లోనే చనిపోయింది. అది బ్రతికి ఉంటే ప్రపంచంలోనే అత్యంత పొడవైన పాముగా రికార్డులో ఉండేదని నమ్ముతారు. అమెజాన్ నది దగ్గర ఒక చేపల వేటగాడు భయంకరమైన క్లిప్ ను రికార్డ్ చేశాడు. మొదట అతని ఆ చిన్న పడవ ప్రశాంతంగా నీటిపై వెళ్తోంది. కానీ అప్పుడు నీటి అడుగు నుంచి ఒక పెద్ద నీడ బయటకు వచ్చింది. అది ఒక భారీ అనకొండ. సైలెంట్ గా పడవ పక్కన పాకుతుంది. దాని తల పడవ అంచు నుంచి కొంచెం మాత్రమే పైకి లేచింది. దాని కళ్ళు ఆ చేపల వేటగాడి వైపు చూస్తున్నాయి. కొద్ది కదలికలు కూడా అది అటాక్ చేయడానికి దారి తీయవచ్చు. కెమెరాలో రికార్డ్ అయిన ప్రపంచంలోని అతిపెద్ద పాములలో ఇది కూడా ఒకటి అని అంటున్నారు. ఇది మెడూసా అనే భారీ పాము. దీన్ని టీవీ షోస్ లలో యూజ్ చేసేవారు. బందీఖానలో ఉన్న అతి పొడవైన పాము ఇదే. దాని భారీ సైజు పవర్ ను చూసి ప్రేక్షకులు స్టన్ అయ్యారు. ఈ పెద్ద కొండ చిలువను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో నమోదు చేశారు. కేవలం 7 ఏళ్ల వయసులో దీని బరువు 158.8 కిలోగ్రాముల కంటే కూడా ఎక్కువ. పొడవైతే దాదాపు 7.3 నుంచి 7.9 మీటర్ల మధ్య ఉంది. ఇంకా పెరిగే ఛాన్స్ కూడా ఉంది. మెడూసాను తరలించడం అంత సులభం కాదు, ఎందుకంటే సహాయం చేయడానికి ఏకంగా 16 మంది అవసరం. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ పాములను. ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలానే మీలో ఎంతమందికి పాములంటే భయం లేదో కామెంట్ చేసి చెప్పండి.